ఇప్పటిదాకా లవ్ జిహాద్ పేరే విన్నాం. తాజాగా కార్పొరేట్ జిహాద్ పేరు వింటున్నాం. కేరళ స్టోరీ సినిమా వచ్చినప్పుడు కొన్ని వర్గాలు అదో దుష్ప్రచార చిత్రం అంటూ కొట్టిపారేశారు. కానీ టీసీఎస్ నాసిక్ సెంటర్లో జరిగిన దారుణాలు ఇందుకు తీసిపోని రీతిలో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కొందరు ఉద్యోగులు మెజారిటీ ప్రజల దేవతలను తులనాడుతూ మతంలోకి మారమని ఒత్తిడి చేయడం, లైంగికంగా వేధించడం సంచలనంగా మారింది. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు బలవంతపు మత మార్పులను అడ్డుకునే చట్టం తెస్తుంది మహారాష్ట్ర సర్కార్. తమ పిల్లలు చక్కగా చదువుకొని పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు సాధించటాన్ని ప్రతి తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకుంటారు. ప్రతిభకు పెద్దపీట వేసే కార్పొరేట్ ఐటీ సంస్థల్లో వృత్తి నైపుణ్యాలకు ప్రాధాన్యత ఉంటుంది. అక్కడ ఉద్యోగం అంటే భద్రతకు భరోసా అని భావిస్తారు. ఉద్యోగులకు ఏమాత్రం అసౌకర్యం కలిగినా కంపెనీల అధినేతలు సీరియస్గా తీసుకుంటారు. కానీ ఆ ప్రఖ్యాత సంస్థలో కొందరు మత ఛాందస్సులు సాగిస్తున్న వ్యవహారం తల్లిదండ్రుల్ని, కుటుంబాల్ని ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీ, ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి చెందిన నాసిక్ సెంటర్లో జరిగిన వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. అక్కడ జరిగిన లైంగిక వేధింపులు, మత మార్పిడి ఒత్తిళ్లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. దీంతో కొంతమంది ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. వారు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. టీసీఎస్ నాసిక్ సెంటర్లో జరుగుతున్న ఈ వ్యవహారాలపై 2026 ఫిబ్రవరిలో తొలిసారిగా పోలీసులకు ఊపందింది. ఒక మహిళా ఉద్యోగి తన సహోద్యోగిపై చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదుతో పోలీస్ కమిషనర్ సందీప్ దీన్ని సీరియస్గా తీసుకున్నారు. ఇది నిజమేనా? అక్కడ అసలేం జరుగుతోందో తెలుసుకోవటానికి అండర్ కవర్ ఆపరేషన్ చేపట్టారు. హౌస్ కీపింగ్ స్టాఫ్గా మారువేషంలో మహిళా కానిస్టేబుళ్లను లోపలికి పంపి ఆధారాలు సేకరించారు. రోజువారీ నివేదికలను తెప్పించుకున్నారు. మరోవైపు మార్చి 26న ఒక మహిళా ఉద్యోగి యొక్క తల్లిదండ్రులు తమ కూతురు ప్రవర్తనలో, జీవన శైలిలో హఠాత్తుగా మార్పు వచ్చిందని, ఆమెపై ఏదో ప్రభావం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఆ ఉద్యోగిని కూడా తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక సహ ఉద్యోగిని రేప్ చేశాడు అని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వ్యవహారమంతా నిర్ధారణ కావడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి అనుచితంగా ప్రవర్తిస్తున్న ఓ ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పోలీసుల దర్యాప్తులో ఇంకా అనేక సంచలన విషయాలు వెలుగుచూశాయి. అక్కడ కొంతమంది టీం లీడర్లు మహిళా ఉద్యోగులపై మానసికంగా, లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారు. అసభ్యకరమైన, అవమానకరమైన భాషను ఉపయోగించేవారని చెప్పారు. వారి రహస్య భాగాలను తాకుతూ లైంగికంగా వేధించారు. వారాంతపు విహారయాత్రల నెపంతో బాధితులను రిసార్ట్లకు రప్పించి అక్కడ వారిని లైంగిక వేధింపులకు గురిచేశారు. బీఫ్ తినాలని, మతం మారాలని బలవంతం చేశారు. లిప్స్టిక్ వేసుకోవడం మానేయాలని, హిందూ స్నేహితులకు దూరంగా ఉండాలని ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చారు. ఈ టీం లీడర్లు ప్రత్యేకించి హిందూ మహిళల్నే టార్గెట్ చేశారని స్పష్టమైపోయింది. హిందూ సంప్రదాయాలను లక్ష్యంగా చేసుకుని పండుగల సమయంలో చీరలు లేదా బొట్లు ధరించిన మహిళల్ని అవమానించేవారు. ఆఫీస్లో భద్రత పేరుతో మొబైల్ ఫోన్లు, బ్యాగులు, లంచ్ బాక్సులు అనుమతించేవారు కాదు. దీంతో లోపల జరిగే కార్యకలాపాలు బయటికి వచ్చేవి కాదు. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ వ్యవహారాలన్నీ ఓ మహిళ కనుసన్నల్లో జరిగాయి. హెచ్ఆర్ మేనేజర్గా చెప్పుకునే నిదా ఖాన్ ఈ ముఠాకు అక్కడ ఉద్యోగినులుగా పనిచేస్తున్న వారి సమాచారాన్ని అందించేది. ముఖ్యంగా పేద కుటుంబాలు, ఉద్యోగం ఎంతో అవసరమైన వారిని గుర్తించేది. వీరైతే తమ కెరీర్, ఉద్యోగ భద్రత, కుటుంబ గౌరవం కోసం ఈ విషయాలు ఎక్కడా చెప్పరని భావించారు. కొందరైతే ఉద్యోగాలను వదిలేసి వెళ్లిపోయారు. మొత్తం 8 మంది మహిళా ఉద్యోగినులు మానసికంగా, లైంగిక వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మొత్తం 8 మంది నిందితులను గుర్తించారు. వీరిలో తౌసిఫ్ అత్తర్, డానిష్ షేక్, రాజా మెమన్, షారూక్ ఖురేషి, షఫీ షేక్, ఆసిఫ్ ఆఫ్తాబ్ అన్సారీలను అరెస్ట్ చేశారు. కేసు నమోదు కాగానే నిదా ఖాన్ పరారీలో ఉన్నారు. ఆ తర్వాత తాను గర్భవతినని, అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఆమె ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించింది.
ఈ మొత్తం వ్యవహారంలో ఆందోళన కలిగించే విషయం మన దేశంలో మెజారిటీ ప్రజలు అవలంబిస్తున్న మతాన్ని కించపరచడం. నిందితులు తమ మతం గొప్పదని అందులోకి మారమని బలవంత పెట్టడంతో పాటు ఇతర మతాలను కించపరిచారు. దేవుళ్ల ఉనికిని ప్రశ్నిస్తూ తక్కువ చేసి మాట్లాడేవారు. మహిళా ఉద్యోగులు వ్రతాలు, ఉపవాసాలు, దీక్షలు పాటిస్తున్న సమయంలో వారిని ఎగతాళి చేస్తూ అవమానపరిచారు. ఎవరైనా మహిళా ఉద్యోగులు తమ ఇష్టదైవాల ఫోటోలను టేబుల్ మీద పెట్టుకుంటే ఆ దేవతపై విపరీత వ్యాఖ్యలు చేసేవారు. కనిపించని వాడే నిజమైన దేవుడు, మీ దేవుళ్లు కనిపిస్తారు కాబట్టి వారు దేవుళ్లే కాదు అంటూ నిందించారు. ఇదంతా మొదట సాధారణ ఫిర్యాదులాగే కనిపించిన రాను రాను మతపరమైన అంశం, బలవంతపు వేధింపులు, మానవ అక్రమ రవాణా లాంటివేమైనా ఉన్నాయా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. మరో రకంగా చెప్పాలంటే కార్పొరేట్ జిహాద్గా కొందరు అభివర్ణిస్తున్నారు. టీసీఎస్ నాసిక్లో నిందితులు ఒక ముఠాగా ఏర్పడి ప్రణాళికాబద్ధంగా మహిళా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నారని దర్యాప్తులో తేలింది. ఈ ఘటనలో మత మార్పిడి కోణం, ఇతర దేశాలతో సంబంధాలు, ఆర్థిక సాయం అందుతోందనే సమాచారం కూడా ఉంది. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది. కాగా వృత్తిపరమైన నిపుణులు, విద్యావంతులతో ముడిపడి ఉండే కార్పొరేట్ వాతావరణంలో ఇలాంటి దారుణాలు వెలుగు చూడటం ఆందోళనకు గురిచేస్తోంది. ఇన్ని రోజుల పాటు ఈ జిహాద్ అంశం కార్పొరేట్ ప్రాంతాలకు పాకలేదు. కానీ ఇప్పుడు ఇలాంటి ప్రాంతాలు కూడా మహిళల భద్రతకు భరోసా ఇవ్వకపోవటం ఆందోళనకరమంటున్నారు హిందూ ధర్మచక్రం సంస్థ వ్యవస్థాపకులు శ్రీకాంత్ శర్మ. ఇలాంటి ప్రతిభకు మాత్రమే చోటు ఉండేటువంటి ఇట్లాంటి స్థానంలో కూడా ఇలాంటి జిహాదీ కుట్రలు జరుగుతున్నాయనంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్ని సాఫ్ట్వేర్ స్థానాల్లో, ఎన్ని సాఫ్ట్వేర్ ఉద్యోగ కేంద్రాల్లో ఇప్పుడు ఎవరికి వారు తమ స్థాయిని, తమ ఉద్యోగం, తమ కార్యాలయాన్ని తప్పకుండా ఎవరికి వారు చెక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కనుక హిందూ మహిళలు అధైర్యపడకండి, ఇలాంటి ప్రలోభాలకు లొంగకండి, ఇలాంటి బెదిరింపులకు లొంగకండి. మీ దగ్గరలో ఉన్నటువంటి హిందూ సంఘాలను సంప్రదించండి. పై అధికారులతో తప్పకుండా సంప్రదించి వారి పైన కేసులు ఖచ్చితంగా కట్టాల్సిన అవసరం ఈ సందర్భంగా ఉంది. టీసీఎస్ లాంటి ప్రఖ్యాత సంస్థలో ఇలాంటి కార్పొరేట్ జిహాద్ చర్యలు జరగటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బాధితుల నుంచి వచ్చిన 70కి పైగా ఫిర్యాదులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లకుండా అక్కడి హెచ్ఆర్ మేనేజర్ నిదా ఖాన్ అడ్డుకుంది. పైగా నిందితులకే సహకరించింది. పోలీసులు ఆమెను కీలక సూత్రధారిగా గుర్తించారు. నిందితుల మధ్య జరిగిన సుమారు 78 అనుమానాస్పద కాల్ రికార్డులు, ఈమెయిల్లు, చాట్ సంభాషణలతో సహా పలు ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు కూడా అనుమానిస్తున్నారు. సంస్థ పరువు పోయిన తర్వాత టీసీఎస్ యాజమాన్యం స్పందించింది. అరెస్టైన ఉద్యోగులను సంస్థ నుంచి తొలగించినట్లు ప్రకటించింది. ఉద్యోగుల దుష్ప్రవర్తన, వేధింపుల విషయంలో సంస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోదని, జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తామని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం బలవంతపు, మోసపూరిత మత మార్పిడులను అరికట్టే లక్ష్యంతో రూపొందించిన మత స్వేచ్ఛ బిల్లు 2026కు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ఎవరి చేతనైనా బలవంతంగా మోసాలు చేసి ప్రలోభపెట్టి మతాలను మారిస్తే 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు ₹1,00,000 జరిమానా విధించనున్నారు. అలాగే మైనర్లు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని మార్పిడులకు పాల్పడితే 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు 5 లక్షల భారీ జరిమానా ఉంటుంది. అంతేకాకుండా సామూహిక మత మార్పిడులు చేసిన అదే 7 ఏళ్ల జైలు శిక్ష, 5 లక్షల జరిమానా విధిస్తారు. ఒకే నేరాన్ని మళ్లీ చేసేవారికి శిక్షాకాలాన్ని 10 ఏళ్లకు పెంచుతారు. ఈ చట్టం ఏ మతానికి వ్యతిరేకం కాదు. బలవంతపు మార్పిడులతో మోసపోతున్న మహిళల సంరక్షణ కోసమే దీనిని తెచ్చామని తెలిపారు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. ఆర్టికల్ 25 ప్రకారం ఎవరైనా నచ్చిన మతాన్ని అనుసరించొచ్చు, కానీ మోసపూరితంగా మార్చే హక్కు ఎవరికీ లేదన్నారు.